మరొకసారి చూడొచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభు యొక్క రక్త శరీరాలకు సాదృశ్యంగా ఉన్న 25 ద్రాక్షరసం ఈ బలసుడు చేరిరాగిన ధన్యకరమైన సమయాన్ని ఒక శ్రేష్టమైన అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తారు. ఇది కూడా ఒక గొప్ప శ్రేష్టమైన అవకాశంగా మనం భావించి దీనిని కూడా మనం ఆత్మీయ జీవిత క్షమాభివృద్ధి కొరకే మనం వినియోగించుకున్న వారు ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మనం కంఠస్థమైన వచనమే. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ఈ మాటలో ఉన్న కాబట్టి అనే 3 అక్షరాలు చాలా ప్రధానమైన విషయం. అక్షరాలు నరకాగ్ని నుంచి తప్పించుకోవాలని ఆశపడుతున్నాం కాబట్టి మనము మన యొక్క జీవితాలను మనం పరీక్షించుకుని మన అపరాధ పాపదోషంలో ఒప్పుకుని విడిచిపెడితే కనికరం పొందేవారిగా ఉంటాం. అలాగను కాకుండా మన దోషములను కప్పుకుంటే దాని యొక్క పర్యావసానం వేరేగా ఉంటుంది. కాబట్టి ఇక మధ్యాహ్న సమయంలో ఈ యొక్క బల్ల యొక్క మనం శ్రేష్టమైన సమయంలో మనం తప్పనిసరిగా పరిశోధించుకోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది శోధన అనేది ప్రతి వారికి వస్తాయి. శోధనలు ఉదయం లేచిన కాడి నుంచి మనం పరుండే వరకు మన యొక్క జీవితకాలం అంతా కూడా అపవాది మనల్ని శోధించేవాడిగానే ఉంటాడు. వాడి పేరే శోధకుడు. ఆది కాలము ఏదేని వనములో తన పితరులైన ఆదాము అమలను శోధించిన వాడే ఈ దినము కూడా ఆత్మీయ జీవితానికి నన్ను తొట్టిల్లింప చేయడానికి మరలా విశాలమైన మార్గంలోనికి తీసుకుపోవడానికి రకరకాలైన శోధనలు కూడా నన్ను అడుగుతాడు. చూద్దాం. ఆది కాలంలో ఏదేని వనములో అవ్వమ్మను శోధించాడు. ఆమె బలహీనమైన ఘటమని ఎరిగి ఆదాము దగ్గరికి రాలేదు, కానీ మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వచ్చాడు? వచ్చి ఏం శోధించాడు చెప్పాలి మీరు. ఏం శోధించాడు? ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చావరు, మీరు దేవదూతల వలె అయిపోతారు. ఇది శోధన. ఈ యొక్క శోధన వచ్చిన వెంటనే దేవదూతల వలె అయిపోతామని నువ్వు అంటున్నావు, కానీ ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చస్తారు అని మా దేవుడు అన్నాడు. మరి నువ్వు ఇలాగంటున్నావు ఏంటి? లేదు లేదు, మీరు దినమున నిశ్చయముగా దేవదూతలు అయిపోతారు, ఉన్నతమైన స్థాయికి మీరు వెళతారు, మీకు మంచి చెడ్డలు తెలివిని మీరు సంగ్రహిస్తారు. కాబట్టి దేవుడు దానిని సహించలేక మిమ్మల్ని ఆయన కంటే ఉన్నతమైన స్థానంలో చూడలేక ఆ పండును తినొద్దన్నాడు. ఒకసారి తిని చూడు, చేస్తావా? వెంటనే ఏమైంది? ఈ శోధనకు లోబడిపోయింది, గురైపోయింది. ఒక చిన్న ముక్క కొరికిన వెంటనే దేవుడు చెప్పినట్లుగా చనిపోవలసిన ఆమె చనిపోని కారణంగా దేవుని మీద అనుమానము ప్రారంభించబడింది. అర్థమైందా? ఇది తిన్న వెంటనే చచ్చిపోతారని దేవుడు అన్నాడు కదా. ఇది తిన్న సమయంలో నేను చావలేదు కదా. అంటే దేవుని యొక్క మాట అబద్ధము, అపవాది యొక్క మాట యథార్థము. మేము ఉన్నతమైన స్థాయిలో ఉండడం దేవుడు చూడలేని వాడుగా, అసూయపరుడుగా దీనిని మమ్మల్ని తినొద్దని ఆపు చేశాడు అనే అనుమానం కలిగి తాను తిని తన దగ్గరికి తీసుకెళ్ళి, ఏమండి ఇది తిని మీరు నిశ్చయముగా చేస్తారన్నాడు దేవుడు, కానీ నేను తిన్నా కూడా చావలేదు. ఈ అపవాది చెప్పినట్లుగా మనం దేవదూతల వలె అయిపోతాం అని శోధనకు తన భర్త కూడా వేస్తే మారు మాట మాట్లాడకుండా ఏం చేశాడు? అతను కూడా అంటే వారు చనిపోయారా? చనిపోలేదా? శారీరకముగా బాహ్యంగా వారు చనిపోలేదు, కానీ ఆత్మీయంగా వారు చనిపోయారు.
ఈ దినాన్ని ఆత్మీయంగా చనిపోయిన మనలను బ్రతికించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క రక్త శరీరాలను మరలా మనం అందించుకోవడానికి అర్థమైందా? కొన్ని సందర్భాల్లో మనకు ఆత్మీయ జీవితము చనిపోయేదిగా ఉంటుంది. ఆయన మాటను ధిక్కరించిన పరిస్థితిలో మనం చనిపోయిన వారమే. ఆయన మాటకు విధేయత చూపించని కారణంగా మనం ఆత్మీయంగా చచ్చిన వారమే. ఆయన వాక్యానికి విధేయత చూపించని కారణంగా మనం ఆత్మీయంగా చచ్చిన వారమే. చూడండి, శోధనలు రావు అని బైబిల్ చెప్పలేదు, కానీ శోధనలను జయించువాడు ధన్యుడు. చాలా మంది కొంతమంది అడుగుతారు, ఎందుకండి ఆయనే శోధనలు గుండా నడిపించడం, ఆయనే తప్పించడం, ఇవన్నీ ఎందుకండి? లేకుండా చేయొచ్చు కదా, అసలు పాపాన్ని లేకుండా చేయొచ్చు కదా, అపవాదిని లేకుండా సర్వనాశనం చేసేస్తే అంతా పరిశుద్ధమే కదా లోకమంతా. ఇవన్నీ చేయడం ఎందుకండి? ఇది మనకు జ్ఞానానికి అందదు. అర్థమవుతుంది? గాయము చేయవాడును నేనే, దానిని కట్టువాడును నేనే అన్నాడు. గాయం చేయడం ఎందుకు, దాన్ని కట్టడం ఎందుకు? ఎంత పెద్ద ప్రాసెసే కదా. మనకు అందదు, మన జ్ఞానానికి అందదు. మనం చాలా పరిమితి కలిగిన వాడు. యేసు ప్రభువునే శోధించడానికి వాడు తయారయ్యాడు. తండ్రి తన చేతికి అప్పగించిన పనిని నిర్వర్తించడానికి 3.5 సంవత్సరములు ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటన చేయడానికి పూనుకున్న సందర్భంలో యేసు ప్రభు వారు 40 దినములు ఉపవాసం ఉన్నారు. ఎన్ని దినాలు? 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనగా అని మాట కనబడింది. ఉందా మాట? చూడండి, యోహాను సువార్త, మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 4వ అధ్యాయం ఎన్నో అధ్యాయం 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించుమని అని. మళ్ళా యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ సరే, యేసు ప్రభు ఆకలి కొనగా 40 దివారాత్రములు ఉపవాసం ఉన్న తర్వాత, చూడండి, ఒక శ్రేష్టమైన పనిని ప్రారంభించక మునుపు దీనిని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఉపవాసం ఉండి దాన్ని ప్రారంభించి, మన జీవితంలో కూడా ఏదైనా ఒక శ్రేష్టమైన ప్రారంభించడానికి ఆలోచన చేసినప్పుడు ఉపవాసం ఉండడం మంచిది అని మనకు అర్థం. ఆయన ఆకలి కొనగా శోధకుడు వచ్చి ఆయనను శోధిస్తున్నాడు. కానీ ఇక్కడ శోధించినప్పుడు ఆ శోధనకు యేసు ప్రభు వారు లోబడిపోలేదు, గురి కాలేదు. ఆది మానవులు శోధించినప్పుడు అపవాది వారు గురైపోయారు, దానికి లోబడిపోయారు, ఈ లోకానికి పాపాన్ని సంప్రాప్తించారు. కానీ ఆది మానవుడైన ఆదాము, మొదటి మానవుడైన ఆదాము పడిపోయాడు తప్ప కడపటి ఆదామైన యేసు ప్రభు వారు శోధనకు గురి కాలేదు. వాక్యము ద్వారానే అపవాదిని ఎదిరించారు, వాడిని ఓడించారు, జయం పొందిన వారిగా కనపడతారు. వాడు ఒక ఆఫర్ ఇచ్చాడు యేసు ప్రభు. ఏం ఆఫర్ ఇచ్చాడు? సర్వరాజ్యములు మహిమను ఒక నిమిషంలో చూపించి, నువ్వు నాకు ఒక సాష్టాంగ నమస్కారం చేసి ఒక సెల్యూట్ కొడితే ఈ రాజ్యములన్నిటినీ నీకు ఇచ్చేస్తాను, అధికారాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. అసలు ఈ లోకము, దాని యొక్క సృష్టి యావత్తు ఎవరిది? ఆయనది.
మరి ఈ అపవాది వచ్చి ఆయనకి ఇస్తానంటున్నాడండి. ఇది ఎలా ఉందంటే లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, అత్త సొమ్ము అల్లుడు దారపోసాడు. అత్త సొమ్ము అల్లుడు దారపోసాడు. ఇలా ఉంది. ఎవరిది ఈ యొక్క అధికారము, ఎవరిది ఈ యొక్క సృష్టి, ఎవరిది ఎవరికి ఇస్తానంటున్నాడు? కానీ ఈ లోకాధికారి ఎవరు అంటే అపవాదే ఈ లోకాధికారి. ఎప్పుడు ఈ అధికారాన్ని అపవాది పొందుకున్నాడు అంటే, ఏదేను వనములో మానవునికి ఇచ్చిన అధికారాన్ని వారు ఎవరి చేతిలో పెట్టిస్తారు? వారు ఎవరికి అమ్ముడిపోయారు? దేవుడు ప్రేమించి సర్వలోకమును ఏలమని సృష్టినంతటిని ఆది మానవుని యొక్క చేతికి ఇస్తే, అధికారాన్ని ఇస్తే, అధికారాన్ని తీసుకుని వెళ్ళి అపవాది చేతిలో పెట్టిస్తారు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణము, ఏదైతే మానవులు పోగొట్టుకున్న అధికారం, చేజార్చుకున్న అధికారాన్ని మరలా తిరిగి అపవాది చేతిలోంచి తీసుకుని మానవులకి ఇవ్వాలన్నదే దేవుని యొక్క తాపత్రయం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అనేకమైన కారణాలు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. మనందరికీ మాదిరి చూపించడానికి లోకానికి వచ్చాడు. ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇది ఒక కారణం. ఏదైతే పోగొట్టుకున్న అధికారాన్ని మరలా అపవాది చేతుల్లోంచి తీసుకుని నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడి లోకానికి వచ్చాడు. అపవాది చేతిలోంచి దాన్ని తీసుకోవాలంటే మూల్యము చెల్లించాలి. నియమానికి వ్యతిరేకంగా దేవుడు ప్రవర్తించాడు. ప్రకృతికి వ్యతిరేకంగా దేవుడు ప్రవర్తించాడు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైతే పోగొట్టుకున్నారో దానికి బయటికి లాక్కోవడానికి ఆయన సమర్థుడే. కానీ మూల్యము చెల్లించి అధికారాన్ని మళ్ళా మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే ఆది మానవులు వాడి స్వాధీనపరుచుకున్నాడో, ఆ పాపము నుంచి ఆ యొక్క విడుదల చేయడానికి, మూల్యము చెల్లించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అదే ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగం. అదే మూల్యం. ఆయన ప్రాణము అర్పించి రక్తము చెల్లించి ఆ అమూల్యమైన నిష్కళంకమైన పావన రక్తము ద్వారా, ఆ మూల్యము చెల్లించడం ద్వారా నిన్ను నన్ను విడుదల చేశాడు. ఆ అధికారాన్ని అపవాది చేతుల నుంచి నాకు అర్థమైందా? కాబట్టి యేసు ప్రభువుకు ఆఫర్ ఇస్తున్నాడు, నువ్వేమీ సిలువెక్కక్కర్లేదు. రోమా సైనికుల చేత నువ్వు చిత్రహింసలు అనుభవించవలసిన పని లేదు, అవమానాలు పొందవలసిన పని లేదు. యెరూషలేము వీధుల్లో రోమా సైనికుల చేత నువ్వు కొరడా దెబ్బలు పొందవలసిన పని లేదు. నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. నువ్వు ఒకసారి నాకు సెల్యూట్ చేయి, ఒకసారి నాకు సాష్టాంగపడు, నేను మాయమైపోతాను అన్నాడు. ఈ లోకం మళ్ళీ నేను కనబడి అన్నాడు. ఎంత మంచి ఆఫర్ అది! ఎంత సులువు! ఎంత సులువైన ఆఫర్ అది! ఒకసారి నమస్కారం చేస్తే నీకు సిలువెక్కర్లేదు, చిత్రహింసలు అనుభవించవలసిన పని లేదు, అవమానాలను అనుభవించవలసిన పని లేదు, సిలువ మీద వేలబడవలసిన పని లేదు, చనిపోవలసిన పని లేదు, భూస్థాపన చేయవలసిన పని లేదు, తిరిగి లేవలసిన పని లేదు. ఇవన్నీ లేవు కదా శోధన, సులువైన శోధన. కానీ యేసు ప్రభు దాన్ని జయించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడా? సరేలేరా బాబు, ఎన్ని పాటలు ఎందుకు, నమస్కారం చేసేస్తా ఉంటాడా? మనమైతే వెంటనే టెంప్ట్ అయిపోతాం. మనకు వచ్చే శోధనలో వెంటనే పడిపోయే పరిస్థితులు మనకున్నాయి. మనం బలహీనులము, రక్త మాంసములు కలిగిన వారము, ఒక స్త్రీకి పుట్టిన వారము, అల్పమైన ఘటాలము, అంతలో కనబడంతలో మాయమైపోయిన ఆవిరి వంటి వారం. మనం టెంప్ట్ అయిపోతున్నాం. మన ప్రభువు దానిని జయించగలిగాడు. నువ్వు నేను జయించలేకపోతున్నావు. అసలు ఇక బల్ల యొక్క సాదృశ్యాన్ని నేను నిజంగా దీని యొక్క పరమార్థాన్ని ఆలోచన చేయగలిగితే, ఇది ఎవరికి దేవుడు ఇస్తున్నాడు అంటే, జయించిన వారికి ఈ యొక్క బల్లలో చేయవేయడానికి అవకాశం ఇచ్చాడు. అర్హత, ఏ యోగ్యత ఉంది నీకు నాకు ఈ బలలో చేయవేయడానికి? ఏ అర్హత ఉంది నీకు నాకు చేయవేయడానికి? మనం నేత్రాశ, శరీరాశ, జీవపుడాన్ని జయించలేక నిత్యము ఓడిపోతున్నాము కదా. మళ్ళీ దానిలో ఎలాగ చేయి వేస్తాం? సొదొమ రాజుని జయించి అబ్రహాము వస్తున్న సందర్భంలో ప్రధాన
ద్రాక్షారసాన్ని జయించిన అబ్రహాము ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఒకడు ఓడిపోయి వస్తే అతడికి ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం ఎదురు వెళ్ళి ఉండకపోవచ్చు. అబ్రహాము జయించి తిరిగి వస్తున్నాడు కనుకనే ఆది కాండంలోనే ఈ యొక్క బల్ల సాదృశ్యాన్ని అక్కడ మనకు అనుకరిస్తూ వచ్చాడు. ఇది ఎవరికిది? జయించిన వారికి. ఎవరిని కొనిపోతాడు? జయించిన వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చి పాడతాం. జయవంతులంగా లేకుండానే ఈ బలలోని శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుదామని తాపత్రయపడుతున్నాం. అది వల్ల కాదు. ఎన్ని దినాలుగా, ఎన్ని వారాలుగా నువ్వు ఆలోచన చేసినా అసలు మనకున్న పరిధిలోనే మనకు సరైన అవగాహన లేదు. బయట సంఘాల్లో వారికి అదొక ఆచారమే, ఒక ప్రసాదమే, ఒక నామకార్థంగానే దేవునికి ఏ ఉద్దేశము చేత ఇక బలను మనకు అనుగ్రహించారు. దానిని చూస్తున్నప్పుడు, ఆ రక్త శరీరాలను మనం చూస్తున్నప్పుడు, రొట్టె ద్రాక్షారసంలో రూపంలో ఉన్న రొట్టె ఆ రక్త శరీరం మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది జయించిన శరీరం. అది నేత్రాశ, శరీరాశ, దేవ కుటుంబాన్ని, అపవాదిని, సాతాను యొక్క తలను చెదగొట్టిన శరీరం అది. నీవు నేను మాట చేత, చూపు చేత, నడవడి చేత, ప్రవర్తన చేత నిత్యము పడిపోతున్న వారమే. దాన్ని ముట్టడానికి కూడా నీకు నాకు అర్హత లేదు. అయినప్పటికీ నీ ప్రేమించి దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడుగా, క్షమించుటకు సిద్ధమైన మన దేవుడిగా, మన అపరాధ పాప దోషములను ఒప్పుకుని విడిచిపెడితే కనికరము చూపించగలిగిన దేవుడిగా ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. దీనిని ఎంతో భయభక్తులతో, శ్రద్ధతో, ఆసక్తితో, ఆలోచనతో దానిలో చేయవేయాలి. ఇష్టానుసారంగా కళ్ళకద్దు తినేస్తే అది మన పరలోకం వెళ్ళం. అది తీసుకుంటేనే పరలోకం వెళ్తాం, తీసుకోకపోతే ఇక్కడ ఉండిపోతాం. అది రూలే లేదు. ఇది మన యొక్క వ్యక్తిగత జీవితానికి, మన మనస్సుకు సంబంధించినది, మన ప్రవర్తనకు సంబంధించినది, మన నైజమునకు సంబంధించింది, మన యొక్క విశాలమైన దృక్పథానికి సంబంధించినది. అది ఆలోచన లేకుండా దానిలో పాల్గొనే ప్రమాదం. ఆది కాలం నుంచి, ఏదేను వనం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం వరకు అనేక మంది భక్తులు శోధనలు కూడా వెళ్ళారు. కొందరు జయించారు, కొందరు ఓడిపోయారు. అబ్రహాం జయించాడు. అబ్రహాము తన యొక్క తమ్ముని కుమారుడైన లోతును, తన యొక్క కుటుంబాన్ని సంరక్షించడానికి వృద్ధాప్యములో తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని తీసుకుని ఆ రాజ్యములను జయించి, ఆ సుగమ దేశమును జయించి తిరిగి వస్తున్న సందర్భంలో, ఆ పోగొట్టుకున్న ఆ యొక్క ఆస్తినంతా సమకూర్చి తీసుకుని వస్తున్న సందర్భంలో ఆ రాజ్యం అన్నాడు, అయ్యా అబ్రహాం గారు, ఈ సంపద యావత్తు మీదే తీసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. వచ్చి నా బతుకు నీవే నన్ను ధనవంతుడిగా చేసావని మాట నేను నా చెవులతో నేను వినకూడదు. నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా దేవుడే నన్ను ధనవంతుడిగా చేయాలి, నా దేవుడే నన్ను వృద్ధిలోకి తీసుకురావాలి తప్ప నువ్వు ఇచ్చే ధనం నాకు వద్దు. లేదండి, అది నా ధనం కాదు. మీరు ప్రయాసపడి ప్రాణత్యాగం చేయడానికి కూడా ఇష్టపడి యుద్ధంలో పోరాడి తెచ్చుకున్న ధనం కదా, అది మీదే కదా, తీసుకోండి. ఆ ధనాన్ని చూపించి శోధించాడు. మన పితరుడైన అబ్రహాము దానిని జయించిన వాడిగా ఉంటాడు. సమయం లేదు కాబట్టి ఒక చిన్న మాట చదివి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇష్టపడుతున్నారు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2 మాటలు చెప్పి ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి
అతన్ని కలుసుకుని అతని యొక్క ఏమైనా తీసుకుందని అనుకుని, ఎవరండి ఇతను? గెహజీ. ఎవరి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు? దైవజనుడైన ఎలీషా దగ్గర, ప్రవక్త దగ్గర. ఈ పోస్ట్ చిన్న పోస్ట్ కాదు. దేవునితోటే ముఖాముఖిగా మాట్లాడగలిగిన శ్రేష్టమైన ప్రవక్త దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మాయే, అశాశ్వతమైనది. దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే నేను ఆ మార్గంలో ఉండాలి అనే తపన పడి లోకమును విడిచిపెట్టి మార్గంలోకి వచ్చిన గెహజీ. ఏం జరిగింది అక్కడ? సిరియా దేశం నుంచి వచ్చిన నయమాను తన యొక్క కుష్ఠరోగమును పోగొట్టుకుందామని ఆలోచన చేసి, దైవజనుడైన ఎలీషా చేసిన కార్యాన్ని బట్టి అతనికి ఏమైనా నేను రుణము చెల్లించాలి అని కొంత బంగారము, వెండి వస్త్రములు రథంలో వేసుకుని వస్తే, బాగుపడిన నయమాను కృతజ్ఞతాపూర్వకంగా ఆ యొక్క ధనాన్ని ఎలీషాకి ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు దాన్ని ఏం చేశాడు అతడు? నాకొద్దు. అబ్రహాం ఏమన్నాడు? నాకు అది అవసరం లేదు. అబ్రహాము తృణీకరించాడు దాన్ని. ఇక్కడ గెహజీ కూడా తృణీకరించాడు. కానీ ఇక్కడ చదివిన మాటలో అంతట తృణీకరించబడిన తరువాత గెహజీ మాట్లాడుతున్న మాట, అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు, అండర్లైన్ చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అని వచ్చింది. నా యజమానికి మనసు లేదు. ఏంటిది? నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేదు, కానీ నాకుంది మనసు. ఏంటి వైపరీత్యం? ఏంటి శోధన? యజమానుడు దానికి శోధనకు గురయ్యాడా? ఏమండి, చిన్న విషయం అది. బంగారము, వెండి ఆ సిరియా దేశానికి సైన్యాధిపతిగా రాజు చేత మెప్పు పొందిన ఈ నయమాను 2 తులాలు తెచ్చిన బంగారం కాదు. తన స్థాయికి తగ్గట్లుగా తనకు జరిగిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చిన కానుక, విలువైన కానుక. దానికి యజమానుడు టెంప్ట్ కాలేదు. కానీ ఎవరు టెంప్ట్ అయ్యారు? యజమానుడు దగ్గర పనిచేయడానికి వచ్చిన, శిష్యుడిగా ఉండడానికి వచ్చిన, లోకాన్ని త్యజించి ఈ మార్గంలోకి వచ్చిన ఇతనికి శోధనకు గురైపోయాడు. నా యజమానికి మనసు లేదు, నా యజమానికి భవిష్యత్ జ్ఞానము తెలియదు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం నా యజమానికి లేదు, అని నాకుంది. మరి ఎందుకు వచ్చేవయ్యే మార్గంలోకి? వెండి బంగారం సంపాదించుకోవడానికి లోకంలో ఏదో వ్యాపారము మరొకటో చేసుకుని సంపాదించుకోవడానికి ఈ మార్గంలోకి వచ్చి కూడా దాని మీద నీకు మనసు ఎందుకు వచ్చింది? నా యజమానికి మనసు లేదు, కానీ నేను పరిగెత్తుకుని పోయి నేను దాన్ని ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యం. సిరియా దేశపు అశ్వములు చాలా బలమైనవి, వేగవంతంగా పరిగెత్తగలిగినవి. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన అశ్వాలు. రథం పరిగెడుతున్నట్టు దుమ్ములేసి అసలు నిమిషంలో మాయమైపోతుంది అన్నమాట, వేగంగా. ఆ రథం వెనకాల పరిగెత్తగలిగిన వేగము ఎవరికి ఉంది? అంటే హృదయంలో ఉన్న కృష్ణ, ఆ ఆశను బట్టి అతడు ఆ రథాన్ని పట్టుకోవడానికి అవకాశం. మీకు గతకాలం చెప్పాను లేదు, కుక్క ఏదో తరువుకు వస్తుందండి మిమ్మల్ని, రాని ఇలాగా నడుస్తారా, పరిగెడతారా? నేను పరిగెట్టలేను కదా, ఎప్పుడు పరుగు పందుల్లో నేను పాలు పంపులు పొందలేదు కదా, నేను ఎలాగ పరిగెట్టగలను అనుకుంటారా? దాన్ని తప్పించుకోవడానికి ఆలోచన చేస్తారా? నీ జీవిత కాలంలో ఎప్పుడు పరిగెత్తలేనంత వేగంగా దాన్ని నుంచి తప్పించుకోవడానికి పరిగెడతావు. ఎందుకు? నీ హృదయంలో ఒక ఆలోచన ఉంది, దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, అది కరుస్తుంది. కాబట్టి నీకు పరుగు రాకపోయినా పరిగెడతావు. ఎవరైనా చూస్తే ఈవిడ ఇంత వేగంగా పరిగెడుతుంది ఏంటి, ఇంత వేగంగా పరిగెడుతుంది ఏంటి అనుకునేలాగా పరిగెడతావు. ఎందుకు? దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని తప్పదు. చూడండి, మనం చాలా జియోగ్రఫికల్ ఛానల్స్ చూస్తాం.
యానిమల్ ప్లానెట్స్ లో ఒక జింక ఒక చిరుతుపులితో తరవబడుతున్నప్పుడు ఎంత వేగంగా పరిగెడుతుంది, ఎంత వేగంగా పరిగెడుతుంది. తన ప్రాణాన్ని తాను రక్షించుకోగలగడం అది చాలా ప్రయారిటీ. అది ఇంకా ఏమాత్రం స్లో అయిందంటే దానికి ప్రాణం పోయినట్టే లెక్క. చాలా వేగవంతంగా శక్తినంతా కూడా తీసుకుని రకరకాల వేగంతో పరిగెడదు. అది ప్రాణ భీతితో పరిగెడదు. దాని దీన్ని వెనకాల చిరతపులి ఏ ఆలోచనతో పరిగెడుద్ది, ఎలాగనైనా ఈ దినాన్ని నేను ఆహారం సంపాదించుకోవాలి. ఏది ప్రయారిటీ? మాట్లాడాలి మీరు. ఏది ప్రయారిటీ, ఏది ప్రాముఖ్యమైనది? ప్రాణం దక్కించుకోవడం ప్రాముఖ్యమైనదా, ఒక పూట భోజనం ప్రాముఖ్యమైనది? ప్రాణమే. అంటే జింకే చాలా వేగవంతంగా పరిగెట్టాలి. అప్పుడు మాత్రమే దాని నుంచి ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ నయమాను యొక్క రథము వెనకాల పరిగెత్తగలిగినంతగా పరిగెత్తాడంటే ఇతడులో ఉన్న కృష్ణ ఎంతుంది మనం అర్థం చేసుకోవాలి. ఈ దినాన్ని లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన రథాలు వెనకాల నేను పరిగెడుతున్న అనుభవాలు మనకున్నాయి. అవి వ్యర్థమైనవని తెలిసి కూడా నీకు నాకు దాని పట్ల మనస్సు చావక, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు నన్ను ఆకర్షించి రథాల వెనకాల పరిగెట్టే పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. వాళ్ళలో పాలు పువ్వులు పొందుతున్న మనం పరీక్షించుకోవాలి. నిజమే తండ్రి, నేను కూడా గెహజీ వలె పరిగెట్టిన అనుభవాలు నాలో ఉన్నాయి. వారం అంతా పరిగెట్టే తప్పనిసరిగా పశ్చాత్తాపడాలి. అవకాశం ఈ కింద వచనాల్లో చూస్తే ఆశ్చర్యకరమైన వచనం 26. అతడు ఎలీషా వానితో, ఆ మనుష్యుడు ఆ రథము దిగి నేను ఎదుర్కొండగా తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? పై వచ్చిన వంటలు ఏం చేస్తున్నారా? నా యజమానికి మనస్సు లేకపోయాను. 26వ వచనం, నా మనస్సు నీతో కూడా రాలేదు. ఏదైతే శోధనను జయించిన మనస్సు, ఆ వెండి బంగారములను తిరస్కరించిన మనస్సు, దానిని వద్దనుకున్న మనసు ఎవరి వెనకాల వెళ్ళిందంట? ఎలీషా ఆ ధనాన్ని తీసుకుని అతన్ని ఆఫ్ చేసి అబద్ధమాడి ఆ ధనాన్ని తీసుకొచ్చి తన డేరాలో గొయ్యి తీసి కప్పెట్టేసి ఏమి ఎరగనట్లుగా యజమానుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి, గెహజీ ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభు అంటాడు. లేదక్కడ నేను ఇక్కడే ఉన్నాను. నీ వెచ్చట నుండి వచ్చింది అని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చడికి పోలేదు. నయమానుతో అబద్ధం చెప్పాడు. ఇప్పుడే ఎఫ్రాయిము మన్యం నుంచి కొంతమంది వచ్చారు, వారి కొరకు ఈ ధనాన్ని తీసుకురమ్మని నా యజమానుడు మళ్ళా పంపాడని అబద్ధం చెప్పాడు. యజమానుడి దగ్గర మళ్ళా అబద్ధం చెప్తున్నాడు. నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, నీవు ఆ రథము వెనకాల ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు కూడా రాలేదు. నేను లోక సంబంధమైన రథాల వెనకాల పరిగెడుతున్నప్పుడు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం అర్పించిన దేవాది దేవుని యొక్క మనసు మనకు, అది నువ్వు ఎంత దూరం ప్రయాణించినా నిన్ను ప్రేమిస్తుంది కనుక ఆ మనసు నిన్ను వెంబడిస్తుంది. ప్రభు యొక్క మనసు మనతోటి ఉంది, మర్చిపో. నీతిమంతులను బలపరచడానికి ఆయన కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి 2 హస్తములు చాచి జనవెల్లా ఆయన ఎవరు చూడలేదు కదా, ఎవరు అనుకోవడానికి లేదు. సముద్ర అగాధములో దిగినపోయి అక్కడ నేను పాపం చేసిన ఆయన కనులు నిన్ను నన్ను చూడగలవు. ఇలా చేసేవేంటి గెహజీ? ఈ మార్గంలోకి వచ్చి కూడా ఇలాంటి మనసు ఉన్నదేంటి నీకు? మనం అనేకులకు
ఆదర్శవంతమైన జీవితం జీవించాలి కదా. నువ్వు ఈ మార్గంలోకి వచ్చి కూడా రథముల వెనకాల పరిగెట్టడమే. గత కాలంలో దేవుడిని నమ్మకమునకు అన్య రీతిగా జీవించినప్పుడు నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదేమో, ఈ మార్గంలోకి వచ్చి కూడా రథాల వెనకాల పరిగెట్టడం ఏంటి, దాని మీద మనసు పెట్టడం ఏంటి, ఆ శోధనకు గురైపోవడం ఏంటి, తాత్కాలికమైన ప్రయోజనాల కొరకు నీ మనసు పెట్టడం ఏంటి? అయ్యో అయ్యో గెహజీ, నిన్ను నేను ఎంత నమ్మాను, నీ పట్ల నేను ఎన్నో ఆశలు పడ్డాను, నా తర్వాత పరీక్షను నీకు అప్పగిద్దామని అనుకున్నాను. అయ్యో గెహజీ, ఈ శోధనకు ఎందుకు లోకిపోయావు? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటలను, చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది సమయమా? సమయము కొంచెమే అని ఎరిగి అపవాది గర్జించు సింహం వలె వాడికి తెలిసిపోయినాను ఏంటది, సమయం చాలా తక్కువ ఉంది, ఆయనకు రెండవ రాకడ అతి సమీపం అయిపోయింది, కాబట్టి నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని వాడు విజృంభించి లోకంలో స్వాధీనం తీసుకోవడానికి ఏర్పరచబడిన వారిని సైతం లాక్కుపోవడానికి వాడు ఆలోచన చేస్తున్న దినాల్లో ఉన్నాం. బహు జాగ్రత్తగా మనకి వ్యక్తిగత రక్షణను మనం కాపాడుకోవాలి. నీ రక్షణ మరొకరు కాపాడరు కూడా. నీ రక్షణ కాపాడుకునే బాధ్యత నీదే, నీ వస్త్రాన్ని భద్రపరుచుకునే బాధ్యత నీదే. అయ్యో గెహజీ, ఇది సమయమా? ఎలీషా గెహజీని చాలా నమ్మాడు. మహోన్నతుడైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని నమ్మి తన స్వరక్తం ఇచ్చి విమోచించుకున్నాడు, మనం నమ్ముతున్నాడు. ఇంకోటి విషయం తెలుసా, దూతలను కూడా నమ్మట్లేదు నిన్ను నమ్మినంతగా, పరిశుద్ధ దూత గణములను కూడా ఆయన నమ్మట్లేదు నిన్ను నమ్మినంతగా, నన్ను నమ్మినంతగా. మనం ఎలాంటి హృదయాలతో ప్రభు యొక్క బలులు చేయాలి పరీక్షించుకో. ఇంకా లోక సంబంధమైన రథాల వెనకాల పరిగెత్తి మనసు, ఆయన యొక్క గాయాలు మనం రేపిన వారమే, ఆయనను దుఃఖపెట్టిన వారమే, ఆయన్ని పలుమార్లు బాహటంగా సిలువ వేసిన అనుభవాలు ఉన్నవారమే. అలా ఉండడానికి వీల్లేదు. మరొక వచనం చూపిస్తాను. రాజుల 2వ గ్రంథమే 7వ అధ్యాయం. ఇక్కడ ఒక శోధన ఉంది. 7వ అధ్యాయం 9వ వచనం. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము కలిగిన దినము, మనం ఊరుకునేలా తెల్లవారు వరకు మనం ఎచ్చడం నేనేలా అపాయింట్మెంట్ సంపించిన కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజేస్తామని ఒకరితో వచ్చాడు. షోమ్రోను పట్టణమును శత్రువులు ముట్టడి వేశారు. ఏం చేశారు? ఎవరు నిద్రపోకండి దయచేసి. ఒక 1000 మందో 2000 మందో సంఘం ఉంటే ఎవరైనా నిద్రపోతే నాకు కనపడకపోవడానికి అవకాశం. ఉన్న 10 మంది 20 మందిలో నిద్రపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఆసక్తి లేదా, లేకపోతే నేను చెబుతుంది అర్థం కావట్లేదు? ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి ప్రయాసపడి వాక్యం చెప్పడం వల్ల అది వాళ్ళకి అంత ప్రయోజనకరంగా లేదా, పూర్వగా ఫీల్ అవుతున్నారా? వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారా? లేకపోతే నా యొక్క మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయా? ఇలాంటి అనుమానాలు లోపల వస్తూనే ఉంటాయి. మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు పనిచేయడు. కాబట్టి ఈ సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఒక శ్రేష్టమైన మాట చదివాం. షోమ్రోను దేశంలో ఆ షోమ్రోను పట్టణాన్ని కోట చుట్టూ శత్రువులు ముట్టడించారు. ముట్టడి వేయడం అంటే యుద్ధము చేయకుండా ఆ యొక్క కోటను బంధిస్తారు శత్రువులు.
లోపటి వారు బయటికి రావడానికి కానీ బయటి వారు లోపలికి వెళ్ళడానికి కానీ అవకాశం ఉండదు. కానీ కొద్ది దినాలకి ఆ లోపల ఉన్న ఆహారం అయిపోతుంది. అప్పుడు ఆ లోపల ఉన్న రాజు ప్రజలందరూ కూడా వాలంటరీగా వచ్చి సరెండర్ అయిపోతారు. రక్తపాతం ఉండదు, శ్రమపడి యుద్ధం చేయవలసిన పని ఉండదు. అలాగా షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశారంట కొంతమంది శత్రువులు. లోపల ఆహార పదార్థాలు అయిపోయినాయి. లోపల ఎంత కరువు వచ్చేసిందంటే ఒక ఆవిడ అంటుందంట, నా బిడ్డని ఇవాళ పోసుకుని వండుకుందాం త్వర, రేపు నీ బిడ్డను పోసుకుందాం వండుకుందాం అన్నంతగా వచ్చేసింది. అది ఎంత విపరీతమైన కరువు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో రాజుల దగ్గర కూడా ఆహారం లేదు, ప్రజల దగ్గర కూడా ఆహారం లేదు. ఆ షోమ్రోను పట్టణంలో కొంతమంది కుష్ఠరోగులు భిక్షగాళ్ళు ఉన్నారు. సామాన్య మానవులకే రాజుకే ఆహారం దొరకని పరిస్థితుల్లో ఆ భిక్షగాళ్ళకి ఏం దొరుకుతుంది? ఇంకా వాళ్ళు అనుకున్నారంట, మనకంటే చచ్చిపోయే పరిస్థితి అయిపోతుంది, అప్పుడు మనం తెగించి కోట బయటకి ఏదో రకంగా తప్పించి వెళ్ళిపోతాం. బయట శత్రువులు దయతలిచి మనం బతికిస్తే అలా పోదాం, లేకపోతే ఆళ్ళ చేతిలోనే చద్దాం. ఇక్కడున్నా చావాలి, బయటికి వెళ్ళినా చదువు. వాళ్ళు కనికరిస్తే పోదాం, లేకపోతే ఆళ్ళ చేతిలోనే చద్దాం అని కొంతమంది కుష్ఠరోగులు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన వెంటనే చుట్టూ డేరాలు కనబడుతున్నాయి కోట గోడ చుట్టూ, కానీ ఒక్క మనిషి, ఒక్క శత్రువులు మీద లేడు. వారి డేరాల్లోకి వెళ్ళే సందర్భంలో అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, బంగారము, వెండి, వస్త్రాలు, విలువ కలిగి ఉన్నాయి. ఏమనిపిస్తుంది? మనుషులు లేరు, శత్రువులు లేరు, ఆహారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. వెంటనే వీళ్ళకి టెంప్ట్ వచ్చేస్తుంది, సోదర. వెంటనే సంచులు తీసుకుని అందులో వేసేస్తున్నారు. వేసేసి వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు అంత ధనం కానీ అంత ఆహారం కానీ చూడలేదు. కుష్ఠరోగులు, భిక్షగాళ్ళు, ఇంత శోధన వచ్చేటప్పటికి వాళ్ళు ఆపుకోలేక సంచుల్లో ఎత్తేస్తుంటే, అక్కడ ఉన్న ఆహారాన్ని తినేసి సంచుల్లో ఎత్తేస్తుంటే ఒకడికి ఒక ఆలోచన ఇచ్చాడు, అరే మనం చేస్తున్నది మంచి పని కాదు. ఎంత మంచి మాట! మనం చేస్తున్నది మంచి పని కాదు. పట్టణంలో ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు, వారికి ఆహారం లేక. ఎందుకు? వారు బయట శత్రువులు ఉన్నారని భయపడి లోపలే ఉండిపోయారు. బయట శత్రువులు లేరు, ఆహారం ఉన్నదన్న సంగతి మనం లోపల రాజుకు వెళ్ళి చెప్తే వాళ్ళందరూ బ్రతుకుతారా? మనంతట మనమే స్వార్థపరులుగా మనం పోగు చేసేసుకుని మోసేసుకుని వెళ్ళిపోతే ఇది మనం చేసేది మంచి పని కాదు. మనం వెళ్ళి ఈ వార్తను రాజుకు చెప్పాలి లోపలికి. ఈ దినాన్ని క్రైస్తవులంగా పనులు చేయవేస్తున్న మన యొక్క జీవితాల్లో స్వార్థపూరితమైన భక్తి చేస్తున్నాం. నా కుటుంబము, నేను, నా బిడ్డలు, నా సంఘం బాగుంటే చాలు, ఎవరెలా పోతే నాకేంటండి, అందరినీ పట్టించుకోవడానికి నేను ఉన్నాను అని భక్తి చేస్తాను. దేవుడు ఆ ఉద్దేశించితే నిన్ను నన్ను రక్షించు. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ వెలుగును పొందిన నీవు అనేకులకు ఆ వెలుగును అందించాలి. ఈ స్వార్థను చెప్పాలి. బయట శత్రువులు లేరు, ఆహారం ఉన్నదన్న సంగతి లోపలికి వెళ్ళి చెప్పాలి. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? కుష్ఠరోగులకు వచ్చింది. కుష్ఠరోగులు శోధనను జయించగలిగారు. దావీదు జయించలేకపోయాడు, సంసోను జయించలేకపోయాడు. ఇలాంటి మహాప్రబుద్ధులు, దేవుని చేత మంచి సాక్ష్యం పొందిన వారు సైతం జయించలేని పరిస్థితులు ఓడిపోయారు. కానీ కుష్ఠరోగులు జయించిన విధానం గొప్పది. శోధనను జయించి నిస్వార్థముగా ఆలోచన చేశారు. అయ్యో ప్రజలు నశించారు, రాజుకి సంగతి తెలియజేయకపోతే వారు నాశనం అయిపోతారు. భయంకరమైన కరువు ఉంది లోపల షోమ్రోనులో. ఈ విషయం చెప్పాలి. శోధనని జయిస్తావా? నిస్వార్థంగా దేవుని యొక్క పరిచర్యలో నీ వంతు నువ్వు చేయగలడానికి సిద్ధంగా ఉన్నావా? నిస్వార్థంగా మనం బ్రతకకపోతే, స్వార్థపూరితమైన బ్రతికి చేస్తే ఆ బలలో నువ్వు ఎన్నిసార్లు పాల్గొన్నా ప్రయోజనం లేదు. దేవుని ఉద్దేశం ఏంటి? నిస్వార్థపరుడుగా ఆయనకి ఆజ్ఞలు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తల ప్రకటన చేయండి.
నమ్మిన వారిని బాప్తిస్మం ఇయ్యాలి. కానీ ఇక్కడ వచ్చిన గెహజీల వలె ఇంకా మార్గంలోకి వచ్చి ఆరాధన చేస్తూ ఆ నిత్యరాజ్యం చేరాలనే నిరీక్షణ కలిగిన వారిలో ఉంటూ కూడా ఇంకా రథాల వెనక పశ్చాత్తాపడ్డానికి శ్రేష్టమైన అవకాశం నిర్వహిస్తున్నారు. కన్నీరు కార్చి ఆయన పాదాలు తడపడానికి శ్రేష్టమైన అవకాశం నిర్వహిస్తున్నారు. ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన మనసును మీకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అర్థమైతే అలాంటి మనసుతో బరువులు చేయవేద్దాం. ఇందాక ఉదయకాలం జ్ఞాపకం చేశారు మీకు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక్క పూట పూటి కొరకు జ్యేష్ఠత్వ ఏసావు వంటి ప్రస్తుతైనను విచార్యను మీలో ఉండకుండా మీరు జాగ్రత్తగా ఏసావుకు వచ్చిన శోధన ఏంటి? ఏ శోధన? బంగారాలు లేకపోతే వెండి వస్త్రాలంటే అనుకోవచ్చు శోధింపబడ్డామని. ఇక్కడ దేనికి శోధింపబడ్డాడు? ఒక పూటి కొరకు, ఒక చిక్కుడు కాయల కూర కొరకు దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన జ్యేష్ఠత్వం అనే ఆశీర్వాదాన్ని తృణప్రాయంగా అమ్మేయడానికి ఇష్టపడ్డాడు. అందుకని భ్రష్టుడిగా, వ్యభిచారిగా పరిశుద్ధాత్ముడు అభివర్ణిస్తూ వచ్చాడు. ఎంతో విలువైన దాన్ని ఒక దృష్టమైన ఒక చిక్కుడుకాయలు కూడా తినపోతే చచ్చిపోడు. ఈ జ్యేష్ఠత్వ భక్తులు నాకు ఇస్తే కూర పెడతాను అన్నాడు. ఇంకెలాగా చచ్చిపోతాను రా కూర తినకపోతే. ఏంటిది? కూర తినకపోతే చచ్చిపోయేలాగే ఉన్నాను. ఈ జ్యేష్ఠత్వ భక్తు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, చచ్చిపోతున్నాను కదా అని అమ్మేశాడు. ఏమంటే ఒక పూట తినకుండా ఆ రోజు మానేస్తే చచ్చిపోతాడా? ఎంత తృణప్రాయంగా ఆలోచన చేశాడు. దేవునికి ఉద్దేశము, ప్రణాళిక. తనని జ్యేష్ఠుడిగా చేయాలన్నది దేవునికి ఉన్నతమైన ఉద్దేశము. ఆ దినాల్లో జ్యేష్ఠత్వ హక్కు అంటే ఎంతో ఉన్నతమైనది. తండ్రి తర్వాత తండ్రి స్థానము, ఆ బాధ్యత, ఆ వ్యవహారం. దాన్ని తృణప్రాయంగా అమ్మేశాడు కాబట్టి, ఇచ్చేశాడు కాబట్టి, వదులుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని గురించి భ్రష్టుడు, వ్యభిచారి అంటాడు. ఆశ అంటే భ్రష్టుడేం కాదు, వ్యభిచారేం కాదు. కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలోకి ఎలాగో ఎంత భయంకరమైన మాటలు ఉపయోగించడానికి ఆ తర్వాత మారు మనసు పొంద అవకాశము దొరక ఆ తర్వాత దొల్లి ఏడ్చాడు. అవకాశం పోయింది. ఆ తర్వాత ఈ దినము తర్వాత అవకాశం దొరకదేమో. శ్రేష్టమైన అవకాశం. దేవుడు నిన్ను నన్ను అమితముగా ప్రేమించిస్తున్న అవకాశం.